ఈరోజు యూపీఎస్లో అడిగిన సోషల్ రిలేటెడ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆర్ ఫినామినా ఈజ్ ఆర్ ద అసోసియేట్ విత్ ద పెనిన్సుల్ బ్లాక్ ఆఫ్ ఇండియా. అంటే దీని మీనింగ్ ఏంటంటే జియోగ్రఫికల్ ఫీచర్స్, ఈ జియోగ్రఫికల్ ఫీచర్స్ పెనిన్సుల్ ప్లాటోలో ఏమున్నాయని అడుగుతున్నాడు. అసలు కింద ఇచ్చిన ఆప్షన్స్ ఇచ్చిన చూడండి, ఈ ఫీచర్స్ ఏమున్నాయి, ఈ పెనిన్సుల్ ప్లాటోలో ఏమున్నాయి ఫీచర్స్ అని అడిగితే ఫస్ట్ వన్ సబ్మెర్జెన్స్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ద డ్యూ టు ద టెక్టానిక్ యాక్టివిటీ అన్నాడు. అంటే సబ్మెర్జ్ అంటే సింక్ కావడం, అంటే మునిగిపోవడం. ఏ పార్ట్ మునిగిపోయింది, వెస్టర్న్ కోస్ట్ సమ్ పార్ట్ మునిగిపోయింది అంటుండే. ఏ థియరీ వల్ల, ఏ యాక్టివిటీ వల్ల, టెక్టానిక్ యాక్టివిటీ. అంటే భూమి లోపల ఏదైతే ఉందో కదలికలు, అంటే ఆ కదలికల వల్ల కొంత పార్ట్ వెస్టర్న్ పార్ట్ మునిగిపోయిందంట. ఎగ్జాంపుల్గా నేను చెప్తా, ద్వారకా అని కొంకన్ కోస్ట్ అనేసి సబ్మెర్జ్ అయిపోయినాయి అక్కడ వెస్టర్న్ కోస్ట్లో. ఇది రైట్ ఆన్సర్. అలాగే ప్రెజెన్స్ ఆఫ్ ద రెసిడ్యూయల్ మౌంటైన్స్ రేంజెస్ సచ్ యాజ్ వెలికొండ హిల్స్ అండ్ మహేంద్రగిరి హిల్స్ అన్నాడు. అంటే ప్రెజెన్స్ ఆఫ్ ద రెసిడ్యూయల్ అంటే అది కొద్ది కొద్దిగా లాస్ట్ మిగిలిపోయిన మౌంటైన్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ పెనిన్సులర్ ప్లాటిల్లో దట్ ఈస్ ద వెలికొండ హిల్స్ అండ్ మహేంద్రగిరి హిల్స్ అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇక్కడ రెసిడ్యూయల్ అంటే లాస్ట్ మిగిలిపోయిన మౌంటైన్స్ ఏమైనా ఉన్నాయి, లాస్ట్కి అంతా అంటే కరిగిపోయి మొత్తం ఇది స్ట్రాంగ్గా ఉన్న హిల్స్ ఏమైనా ఉన్నాయంటే లాస్ట్ మిగిలిపోయి అంటే వెలికొండ మహేంద్రగిరి హిల్స్ అంటున్నాడు. ఇది కూడా రైట్ ఆన్సర్. డీప్ వి షేప్డ్ రివర్స్ వ్యాలీ ఫార్మ్డ్ బై ద ఫాస్ట్ ఫ్లోయింగ్. డీప్ వి షేప్డ్ అంటే మనకి ఇక్కడ గుర్తుకు రావాలా, పెనిన్సులర్ ప్లాట్ అనేది సౌత్ ఇండియాలో ఉంటుంది, కానీ ఇక్కడ అది ఎక్కడ ఉంది, డీప్ అండ్ వి షేప్డ్ వ్యాలీస్ హిమాలయస్ ఉంది, అంటే నార్త్ సైడ్ ఉన్నది. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. అంటే ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్, అలాగే సెకండ్ వన్ రైట్ ఆన్సర్, థర్డ్ వన్ రాంగ్. అంటే 1 and 2 ఆన్సర్. ఇక్కడ ఎక్కడ ఉంది 1 and 2, ఆప్షన్ బిలో ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏమన్నాడు, సబ్మెర్జ్డ్ అన్నాడు. అంటే ఇక్కడ వెస్టర్న్ కోస్ట్లో ద్వారకా అనేది వెస్టర్న్ కోస్ట్లో ద్వారకా కూడా మునిగిపోయింది. అలాగే కొంకన్ కోస్ట్ సగం కొద్దిగా మునిగిపోయింది. దే థియరీ వల్ల అన్నాడు, టెక్టానిక్ ఏది యాక్టివిటీ ఉందో దానివల్ల మునిగిపోయింది. అంటే ఇది రైట్ ఆన్సర్ అని మీనింగ్, ఫస్ట్ ఆప్షన్. అలాగే సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఈ మహేంద్రగిరి హిల్స్ అండ్ వెలికొండ హిల్స్ ఎక్కడ ఉన్నాయి, వెలికొండ ఏపీలో ఉన్నాయి, ఈ మహేంద్రగిరి హిల్స్ అనేసి ఒడిశాలో ఉన్నాయి. ఇవి కూడా లాస్ట్కి ఎక్కడ, ఇది పెనిన్సులర్ ప్లాట్ అనుకుంటే ఈ పెనిన్సులర్ ప్లాట్లో ఉన్నాయి లేవా, ఉన్నాయి. కాబట్టి ఇది కూడా దాని కిందకి వస్తుంది. సెకండ్ ఆప్షన్ కూడా రైట్ ఆన్సర్. అలాగే థర్డ్ వన్ ఏమన్నాడు, వీ షేప్డ్ అండ్ ఫాస్ట్ ఫ్లోయింగ్ అన్నాడు. వీ షేప్డ్ అండ్ ఫాస్ట్ ఫ్లోయింగ్ అంటే ఎక్కడ ఉన్నాయి, ఆ వీ షేప్డ్ వ్యాలీస్ కానీ ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎక్కడ ఉన్నాయంటే హిమాలయ రివర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా గంగా రివర్ కానీ, ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ కానీ, ఇవన్నీ ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. కాబట్టి అది రాంగ్ ఆన్సర్. అది ఎక్కడ ఉంది, నార్త్ ఇండియాలో. మరి పెనిన్సులర్ ప్లాట్కి వస్తుందా, రాదు. కాబట్టి దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఏది ఇక్కడ 1 and 2. అనదర్ క్వశ్చన్, with reference to the climate of Andaman and Nicobar Islands, which of the following statement is correct? అండమాన్ నికోబార్ యొక్క ఏదైతే ఉందో దాని యొక్క క్లైమేట్ ఎలా ఉంది అనేసి కింద స్టేట్మెంట్స్ ఇచ్చిండు. దాని గురించి ఒకసారి చెక్ చేద్దాం. అండమాన్ నికోబార్ యొక్క క్లైమేట్ ఎలా ఉంది, ఆ ఐలాండ్ యొక్క క్లైమేట్ చేంజెస్ ఎలా ఉంది అనేసి చూపెడుతుంది. ఫస్ట్ వన్ ఆప్షన్ చూడండి, ద క్లైమేట్ కెన్ డిఫైన్ యాజ్ ఏ హ్యూమిడ్ ట్రోపికల్ కోస్టల్ క్లైమేట్ అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, హ్యూమిడ్ ట్రోపికల్ కోస్టల్ క్లైమేట్ అంటే ఏంది అసలు, ఫస్ట్ అది మనకు తెలియాలి. ఇక్కడ హ్యూమిడ్ అంటే చూడండి, ఇక్కడ ఈక్వేటర్ అనేది నియరెస్ట్ అండమాన్ నికోబార్ నుంచి వెళ్తుంది. అంటే ఈక్వేటర్ ఉందంటే అక్కడ ఏమున్నట్టు, హీట్ అంటే హాట్గా ఎయిర్ ఉంటుంది, అంటే గాలి కానీ తేమ కానీ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అదే అనమాట. హ్యూమిడ్ ట్రోపికల్ కోస్టల్ క్లైమేట్ అంటే అక్కడ గాలి తేమ అనేది హీట్గా ఉండడం, తేమ గాలిలు అంటే వేడి గాలిలు ఉండడం అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఈ క్లైమేట్ అనేది రైట్ ఆన్సర్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ రిసీవ్ రెయిన్ఫాల్ ఫ్రమ్ బోత్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ వెస్ట్ మాన్సూన్ అన్నాడు. ఓకే, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే చూడండి, అండమాన్ నికోబార్ హైలాండ్ ఏదైతే ఉందో మన ఇండియాలో కొన్ని ప్లేస్లోనే ఇక్కడ ఏమన్నాడు, సౌత్ వెస్ట్ నైరుతి ఋతుపవనాలు, అంటే ఈ సౌత్ వెస్ట్ నుండి దీని నుండి మనకి ఇక్కడ మెల్లిగా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అండమాన్ నికోబార్లో ఏదైతే ఉందో అక్కడ రెయిన్ అనేది కొద్దిగా పడుతుంది. అలాగే ఇక్కడ ఏమన్నాడు, నార్త్ ఈస్ట్ అన్నాడు. నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో ఈ నార్త్ ఈస్ట్ వల్ల కూడా అండమాన్ నికోబార్లో కొద్దిగా రెయిన్ పడుతుంది. అంటే బోత్ అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ద్వారా కూడా రెయిన్ఫాల్ అనేది రిసీవ్ అవుతుంది మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అని చెప్తున్నాడు. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. సెకండ్ వన్ కూడా రైట్ ఆన్సర్. థర్డ్ వన్, మ్యాక్సిమం ప్రెసిపిటేషన్ ఈజ్ బిట్వీన్ ద డిసెంబర్ అండ్ మే అన్నాడు. అంటే మ్యాక్సిమం రెయిన్ఫాల్ అంటే అండమాన్ నికోబార్ హైలాండ్లో మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఏ మంత్లో పడుతుంది అంటున్నాడు, డిసెంబర్ మే అంటున్నాడు. కానీ దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. డిసెంబర్ మే కాదు, జూన్ టు సెప్టెంబర్ మధ్యలో అండమాన్ నికోబార్లో మోర్ రెయిన్ఫాల్ అంటే మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఇక్కడ పడుతుంది అనేసి చెప్తున్నాడు. అంటే థర్డ్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ రైట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రైట్. ఆన్సర్ ఎక్కడ ఉంది మరి, ఇక్కడ ఫస్ట్ వన్ సెకండ్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ చూద్దాం.
ఐడెంటిఫై ద రివర్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. అంటే కింద కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, కింద లాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి. ఇలా ఏదో ఒక రివర్ ఆన్సర్ రైట్ ఆన్సర్ వస్తుంది. దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇక్కడ పైన ఇచ్చిన అనమాట. ఏది కరెక్ట్ అని చూపెట్టుకోండి. ఫస్ట్ వన్, ఇట్ హ్యాస్ అండ్ ద యాంటీసెడెంట్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నాడు. అండ్ యాంటీసెడెంట్ అంటే దానికి ఒక డెఫినేషన్ మనకు తెలవాలి. యాంటీసెడెంట్ అంటే మీనింగ్ ఏంటంటే యాంటీసెడెంట్ హిమాలయాలు ఏర్పడక ముందు ఉన్న రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాంటీసెడెంట్ అంటారు. అలాగే సేమ్ ఫ్లో, అది హిమాలయాలు ఏర్పడక ముందు ఏదైతే ఫ్లోయింగ్ అనేది వే ఏదైతే ఉందో అదే ఫ్లోలో హిమాలయ ఏర్పడ్డ తర్వాత కూడా అదే ఫ్లోయింగ్ అని ఉండే దాన్ని యాంటీసెడెంట్ అంటారంట. మరి అది ఏదో ఫస్ట్ చూద్దాం. అంటే ఇక్కడ యాంటీసెడెంట్ సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ ఏ ఉన్నాయంటే మనకి హిందీ దాంట్లో ఏదంటే ఓకే, బ్రహ్మపుత్ర రివర్ కూడా రైట్ ఆన్సర్ వస్తుంది. ఇండస్ కూడా సేమ్ యాంటీసెడెంట్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. సట్లేజ్ కూడా సేమ్ అదే ఉంది, కానీ తీస్తా రివర్ కాదు. అంటే ఆప్షన్ డి ఎగ్జిట్ అయింది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్ చూసుకుంటే సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇది ఫ్లో త్రూ ద 3 కంట్రీస్, అంటే ఇది 3 కంట్రీస్ నుంచి ఫ్లో అవుతుందని చెప్తున్నాడు. మరి ఇక్కడ చూసుకుంటే బ్రహ్మపుత్ర చైనా అండ్ ఇండియా బంగ్లా ఈ 3 కంట్రీస్ నుంచి పోతుంది, కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ రైట్. దీనికి సంబంధించింది ఇండస్ చూసుకుంటే ఇది చైనా నుంచి ఫ్లో అవుతుంది, అలాగే ఇండియాలో ఫ్లో అవుతుంది, అలాగే పాకిస్తాన్లో ఫ్లో అవుతుంది, కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్ కావచ్చు. అంటే ఈ రెండులో ఏదో ఒక రైట్ ఆన్సర్ కావచ్చు. అలాగే సట్లేజ్ చూసుకుంటే ఇది ఓన్లీ చైనా ఇండియాలో మాత్రం ఫ్లో అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్గనేట్ అవుతుంది. ఇక్కడ హిమాలయాలో ఆర్గనేట్ అయితే మెల్లిగా ఇది ఫ్లో అవుతుంది ఎక్కడ అవుతుందంటే ఈ బియాస్ రివర్, మన ఇండియాలో ఉన్న బియాస్ రివర్కి యాడ్ అవుతుంది, కాబట్టి ఇది 3 కంట్రీస్ నుంచి పోతలేదు, కాబట్టి సట్లేజ్ రివర్ ఇక్కడ ఎగ్జిట్ ఆప్షన్, అంటే ఆప్షన్ ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ ఇది ఓన్లీ 2 ఆప్షన్స్ మిగిలినాయి. మనం లాస్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూసుకుందాం. ఇట్ ఆర్గనేటెడ్ ఇన్ ద టిబెటియన్ ప్లాటూ అండ్ ద ఇంపార్టెంట్ రివర్ ఆఫ్ ద ఫర్ ఇరిగేషన్ అన్నాడు. అంటే ఈ రివర్ అనేది టిబెటియన్ ప్లాటూలో ఆర్గనేట్ అయిందని అంటున్నాడు. అలాగే ఈ రివర్ ఫర్ ఇరిగేషన్ అంటే ఇరిగేషన్కి, అంటే అగ్రికల్చర్కి, అలాగే మనకు డ్రింకింగ్ ఫెసిలిటీస్కి యూజ్ అవుతుందని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్, ఈ బ్రహ్మపుత్ర రివర్ ఇక్కడ మానస సరోవర్ టిబెటియన్లో ఆర్గనేట్ అయింది. ఓకే, ఇది కూడా రైట్ ఆన్సర్, అంటే బ్రహ్మపుత్ర కూడా రైట్ వస్తుంది ఆన్సర్. కానీ ఇండస్ రివర్ కూడా ఎక్కడ ఉంది, ఇక్కడనే టిబెటియన్ ప్లాటూలో ఆర్గనేట్ అయింది, కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్ వస్తుంది. ఈ రెండిట్లో ఇది కూడా రైట్ ఆన్సర్. కానీ ఇరిగేషన్ అన్నాడు. ఇక్కడ ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ సంబంధించింది ఏంది, మెయిన్గా పాకిస్తాన్కి మనం ఇరిగేషన్ చేయడానికి వన్ ఆఫ్ ద యూజ్ అయ్యే రివర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద ఇండస్ రివర్, కాబట్టి ఇది కూడా రైట్ కావచ్చు, ఇది కూడా రైట్ కావచ్చు. అలాగే లాస్ట్ వన్ చూద్దాం ఒకసారి. ఈ డస్ నాట్ ఫార్మ్ డిస్ట్రిబ్యూటరీస్ అన్నాడు. అంటే డస్ నాట్ ఫార్మ్ డిస్ట్రిబ్యూటరీస్ అంటే ఇక్కడ చూడండి, ఒక రివర్ అనేది ఇట్లా ఫ్లో అవుతూ ఒక అంటే రివర్స్ కట్ అవుతుంటుంది, ఇటు ఫ్లో అవుతుంది, ఇటు ఫ్లో కావడం అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ 2 రివర్సే మిగిలినాయి. మనకి ఏ రివర్ మిగిలింది, బ్రహ్మపుత్ర రివర్, ఇండస్ రివర్ మిగిలింది. కానీ ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత ఈ పద్మ మేఘన లాగా ఇది డివైడ్ అయ్యి వెళ్ళిపోతుంది అన్న బంగ్లాదేశ్లో కలుస్తుంది, కాబట్టి ఇది డివైడ్ అవుతుంది, అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, ఫార్మ్ ద నాట్ డిస్ట్రిబ్యూట్ అన్నాడు. అయితే ఇండస్ రివర్ ఏమవుతుంది, ఇండస్ రివర్ ఫ్లో అవుతూ ఓన్లీ 1 రివర్ లాగానే ఫ్లో అవుతుంది. పాకిస్తాన్ ఎంటర్ అయిన తర్వాత కూడా అలాగే 1 రివర్గా ఫ్లో అవుతూ ఎండ్ అవుతుంది, కాబట్టి ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తుందా అంటే సపరేట్గా ఇటు డివైడ్ అవుతుంది రివర్, డివైడ్ కావడం లేదు, కాబట్టి ఇది నాట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏ రివర్ మరి అది ఇండస్ రివర్, కాబట్టి ఆన్సర్ ఇది ఇక్కడ ఆప్షన్ బి అనేది ఆన్సర్ రైట్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. అనదర్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ స్టేట్స్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్ కింది దాంట్లో ఏదో కరెక్ట్గా లేదంట అని అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ అదర్ ఇండియన్ స్టేట్స్ అంటున్నాడు. ఓకే, ఇది రైటే. ఏమన్నాడు, ఉత్తరప్రదేశ్ షేర్ చేసుకుంటుంది, బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఎన్ని స్టేట్స్ అంటే హైయెస్ట్ 8 స్టేట్స్తోని ఇది షేర్ చేసుకుంటుంది. హైయెస్ట్ ఇదే, అంటే ఎక్కువగా ఒక స్టేట్ ఎన్ని బౌండరీలు ఉన్నాయి, వేరే స్టేట్స్తో ఎన్ని బౌండరీలు ఉన్నాయంటే 8 బౌండరీస్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అనే స్టేట్కి దాని పక్కన ఉన్న టోటల్గా 8 స్టేట్స్తో బౌండరీ ఉంది అనేసి ఇక్కడ చెప్తున్నాడు. సెకండ్ వన్, అంటే ఇది రైట్ ఆన్సర్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, రాజస్థాన్ షేర్స్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ అమంగ్ ద ఆల్ ఇండియన్ స్టేట్స్ అన్నాడు. ఆల్ ఇండియన్ స్టేట్స్ అబ్జర్వ్ చేస్తే లాంగెస్ట్ బార్డర్ లైన్ ఉందంట, ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఉందంట. ఏది, రాజస్థాన్కి ఉందంటున్నాను కదా, ఇది రాజస్థాన్ కాదు. ఇంటర్నేషనల్ బౌండరీ ఏది ఉందంటే లాంగెస్ట్గా ఏది ఉందంటే టోటల్గా మన ఇండియా మొత్తం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఏదుంది, వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఎక్కువ బౌండరీ, ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఎక్కువగా ఉంది ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద లాంగెస్ట్ బౌండరీ లైన్ వెస్ట్ బెంగాల్. థర్డ్ వన్ చూసుకోండి, అంటే ఇది ఇక్కడ రాజస్థాన్ ఇచ్చిన, ఇక రైట్ ఆన్సర్ ఏంది వెస్ట్ బెంగాల్, కాబట్టి ఇదేంది రాంగ్ ఆన్సర్. థర్డ్ వన్, సిక్కిం ఈజ్ ద ఓన్లీ స్టేట్ దట్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ జస్ట్ 1 అదర్ ఇండియన్ స్టేట్ అన్నాడు. అంటే ఇక్కడ చూసుకుంటే సిక్కిం అనేది ఒకటి మాత్రమే, సిక్కిం స్టేట్ మాత్రమే మన ఇండియా మొత్తం చూసుకుంటే ఓన్లీ వన్ స్టేట్తోనే, ఇక్కడ వన్ స్టేట్ మాత్రం ఒకటే స్టేట్తోనే బౌండరీ లైన్ ఉందంటే ఓన్లీ వన్ బౌండరీ లైన్ ఉంది అంటున్నాడు. ఓన్లీ సిక్కింకే ఉందంట. అయితే సిక్కింకి ఓన్లీ 1 బౌండరీ ఉన్న స్టేట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద వెస్ట్ బెంగాల్,
కానీ ఓన్లీ సిక్కిమే లేదు ఇండియాలో. దాంతోపాటు మేఘాలయ కూడా ఉంది. మేఘాలయ కూడా వన్ బౌండరీ మాత్రం ఉంది. ఓన్లీ వన్ బౌండరీ స్టేట్ మాత్రం ఉంది. అదేదంటే అస్సాంతో ఉంది. దేంతో ఉంది? అస్సాంతో. కాబట్టి ఓన్లీ సిక్కిం అని చెప్పింది కదా, సిక్కిం కాదు. దాంతోపాటు ఏది ఉంది? మేఘాలయ కూడా ఉంది. కాబట్టి ఓన్లీ సిక్కిం అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, మన ఇండియా మ్యాప్ చూసుకుంటే ఇక్కడ సిక్కిం ఓన్లీ బౌండరీ అన్నాడు. ఓన్లీ వన్ బౌండరీ స్టేట్ అన్నాడు. ఏది? వెస్ట్ బెంగాల్తో ఉండదు. ఓన్లీ ఇది మాత్రం ఉంది మన ఇండియాలో, వేరేది ఏది లేదు అని చెప్తున్నాడు. కానీ మేఘాలయ స్టేట్ కూడా ఉంది. దేంతో ఉంది? ఓన్లీ వన్ బౌండరీ, అస్సాంతో ఉంది అని చెప్తున్నాడు. మరి అది చెప్తున్నాడు ఇక్కడ. దట్ ఈస్ ద రైట్. కాబట్టి ఇక్కడ ఏది? థర్డ్ వన్ ఆప్షన్ కూడా రాంగ్. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఇన్కరెక్ట్ అన్నాడు, అంటే నాట్ కరెక్ట్ అన్నాడు. నాట్ కరెక్ట్ ఏవేవి ఉన్నాయి? ఆప్షన్ సెకండ్, ఆప్షన్ 3. అంటే ఆప్షన్ 2, ఆప్షన్ 3 రాంగ్ ఉన్నాయి. ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఎక్కడ ఉంది? ఆన్సర్ సి అన్నమాట. ఆన్సర్ ఏది? సి.